ఇక్కడ భక్తుల మొరను ఆలకిస్తుంది శ్రీ రేణుకా ఎల్లమ్మ. అందుకే ఇక్కడికి వందలాది మందిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. కర్నాల్పల్లి శ్రీ రేణుకా ఎల్లమ్మ. నిత్యము డప్పు సప్పుల మధ్య మేకపోతులు, గటప కుండలు, బోనాలు, కోడి బియ్యం అమ్మవారికి సమర్పించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. 5 సంవత్సరాలకు జరిగేటువంటి శ్రీ రేణుకా జమదగ్నిల కళ్యాణ మహోత్సవం సిద్ధియోగం ఎంతో కోలాహలంగా జరగనుంది. ఈ పండుగ కోసం రంగరంగ వైభవంగా ఆలయం ముస్తాబవుతుంది. మూడు రోజుల పాటు ఈ అద్భుతమైన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ నెల 27 నుండి 30 వరకు అమ్మవారి యొక్క సిద్ధోగం కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి వచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదం వితరణ కూడా కొనసాగుతుందని అర్చకులు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు కర్నాల్ గౌడ సంఘం వారు తెలిపారు. శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ దేవస్థానం కర్నాల్పల్లి మండల్ చేగుంట జిల్లా మెదక్. ఈ యొక్క కర్నాల్పల్లి రేణుకా ఎల్లమ్మ అద్భుతమైన విషయాల సందర్భంగా ఆమె అనుకున్న కోరికలు నెరవేర్చుతారు కాబట్టి ప్రతి సంవత్సరము ఆమె యొక్క కళ్యాణం జరుగుతుంది. ఈ సంవత్సరము సిద్ధోగం 5 సంవత్సరాలకు ఒకసారి జరపబడే అతిపెద్ద సిద్ధోగం కాబట్టి ఈ అమ్మవారి కళ్యాణము అతి మహోత్సవంగా జరగబోతుంది. ఆ కళ్యాణ మహోత్సవము తేదీ 29/1/2025 నాడు జరగబోతుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క కళ్యాణానికి అతిథులుగా వచ్చి అమ్మవారి కళ్యాణంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని, ఆ రేణుకా ఎల్లమ్మ అనుగ్రహాలు పొందగలరని ఈ రేణుకా ఎల్లమ్మ ఆలయ కమిటీ సభ్యులు కర్నాల్పల్లి గౌడ సంఘం గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేవారు. గౌడ సంఘం సభ్యులు ఈ యొక్క ఆలయ ప్రధాన పూజారిగా నేను ఈ అమ్మవారి సేవలో ఆమెకు నిత్య పూజలు అందిస్తున్న నా పేరు ప్రభుకుమార్. 27 నాడు కాటమయ్య బోనం, 28 నాడు పుట్ట బంగారం ఎదుర్కోవడము, బోనాలు తీయడము, అమ్మవారికి దిష్టి గుమ్మము, బోనాలు, పుట్ట బంగారం తేవడం జరపబడుతుంది. 29 నాడు శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని 30 నాడు అమ్మవారి నాగవెల్లి కార్యక్రమం జరపబడుతుంది. 28, 29, 30 నాడు అన్నప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన భక్తులు తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుచున్నాము.
ధన్యవాదాలు.